బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా ఏముందండి, బోరింగ్ గా ఉంది. లాస్ట్ ఇయర్ 7 బాగుండే. ఈసారి అసలు సెలెక్షన్ చేసిన కంటెస్టెంట్ అయితే ఎవ్వరికి కూడా ఒక 4-5 మెంబర్సే కొంచెం బెటర్ ఉన్నారు. మిగతా అంతా యావరేజ్. తెలుసు కదా, బెజవాడ బేబక్కకి అయితే తొందరగా పంపించారు. నెక్స్ట్ ఈ వీక్ కూడా కొంతమందికి అయితే పంపిస్తారు. క్రేజ్ లేదు, అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, యావరేజ్ గా నడుస్తుంది. లైక్ టీవీలో సీరియల్ చూసినట్టే ఉంది, ఇంట్రెస్ట్ ఏం లేదు. ముందు అసలు 7 ఎట్లా ఉండే, అబ్బా ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా చూద్దామా అన్నట్టుండే బిగ్ బాస్ 7 లా. ఇప్పుడు అంత హైప్ క్రేజ్ అంటే ఎవరికి లేదు. ఒక శేఖర్ భాష, ఇంకా ఆమె పేరేంది విష్ణుప్రియ, ఇంకా ఆమె వేస్ట్ అది నైనిక, ఇంకెవరు నిఖిల్, ఒక 4-5 కంటెస్టెంట్ అయితే చాలా బాగున్నారు. వాళ్ళు రియాలిటీగా ఆడుతున్నారు. మిగతా అంతా యావరేజ్ గా నటిస్తున్నారు. ఇక తెలుసు కదా, మన ఆర్టిస్ట్ కృష్ణానగర్ అంటేనే నటిస్తారు. 500-600 బ్యాచ్లు, వీళ్ళంతా భజన బ్యాచ్. తొందరగానే వెళ్ళిపోతారు ఇంటికి. బిగ్ బాస్ కి ఒకటే రిక్వెస్ట్, ఎవరైనా సరే మంచి క్రేజీగా ఉన్న కంటెస్టెంట్ అయితే సెలెక్ట్ చేయాలా. ఎవరైనా వైల్డ్ కార్డ్ లో వచ్చినా గానీ మార్కెట్ లో మంచిగా ఇంట్రెస్ట్ వచ్చేలాగా పెట్టండి. ఏంది ఇది సీరియల్ స్టోరీ లాగా ఉంది, ఇది నాకైతే అస్సలు నచ్చలే. నాగమణి ఓకే, గుడ్, ఆమె కూడా ఆడుతుంది. నేను నాగమణి మీద ఒపీనియన్ ఏంటి? ఓకే, ఆయన కూడా బాగా ఆడుతున్నారు. బేబక్క హెల్మెట్ అయిపోయింది కదా, అసలు అది ఫేక్ అంటారా, కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? భయ్యా బేబక్క ఉన్న క్రేజ్ ని వాడుకోవడానికి వచ్చింది. ఆమె ట్రై చేసింది, ఫెయిల్ అయింది, బెజవాడకి వెళ్ళిపోయింది. బేబక్క బెజవాడ వెళ్ళిపోయింది పక్కా. అంటే ఆమె ప్లేస్ లో ఇంకెవరైనా అయితే బాగుంది అనుకున్నారా? ఇప్పుడు బిగ్ బాస్ 7 లో ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇస్తారంటారు కదా, అప్పుడు పక్కా క్రేజ్ వస్తుంది. 7 నుంచి ఎవరైనా వస్తే 7 నుంచి ఎవరైనా 8 కి వస్తే, నేను అదే చెప్తున్నా. వీళ్ళు కన్ఫ్యూజ్ చేసి ఏవో చెప్పేస్తారు. నాకు వేసుకుంటారు మీరు ట్రోలింగ్ లా, నాకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు లాస్ట్ సీజన్ లా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న మటుకు మంచిగా హిట్ అయింది షో. ఇప్పుడు ఈ సీజన్ లా ఎక్కువ మటుకు మన తెలుగు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు కదా, అందుకోసం అని హిట్ అయితే. భయ్యా బిగ్ బాస్ 8 అనేది నిజంగా చెప్పాలంటే క్రేజ్ లేదు అంత ఎవరికి. ఒక సీరియల్ మాదిరి నడిచిపోతుంది, ఎపిసోడ్ మాదిరి. అంతకు ముందు 7 లా ఫుల్ క్రేజ్ ఉంది. ఒక్కొక్క కంటెస్టెంట్ కి ఒక్కొక్క క్రేజ్ ఉండే. ఇక్కడ ఏముంది భయ్యా, ఒక 4-5 మెంబర్స్ దాకా, విష్ణుప్రియ, శేఖర్ భాష, ఇంకా వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ అయితే నాకు నచ్చారు. మిగతా అందుకే ఎక్కువ చూడట్లే. అసలు విన్నర్ ఎట్లా భయ్యా, రేంజ్ లో ఉంటది పక్కా. పల్లవి ప్రశాంత్ వస్తే అయితే ఇంకా పిక్ వెళ్ళిపోతుంది. దాని టీఆర్పీ రేటింగ్ కూడా వెళ్ళిపోతుంది. ఆ టేస్టీ తేజ తినడానికి వస్తాడు. ఈ టేస్టీ తేజ పోయిండుగా తొందరనే. ఏమో ఇప్పుడు చేసుకుంటుంటా మంచి మంచి అది టీలు, ఐరాని చాయ్లు బాగా సంపాదించుకుంటూ టేస్టీ తేజ ఫుడ్ బ్లాగు వేసేసుకుంటాడు బాగా.